ఒక డైరెక్టర్ ఒక సీన్ ఎలా తీసినా, ఒక యాక్టర్ ఆ సీన్ లో ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా, ఆ సీన్ కి కరెక్ట్ మ్యూజిక్ లేకపోతే ఆ సీన్ ల్యాండ్ అవ్వదు. క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. నిజానికి మ్యూజిక్ ని ఎలా వాడుతారు టు సపోర్ట్ స్టోరీ టెల్లింగ్. సీన్ లో సాలిడ్ రైటింగ్ ఉండి ఆ సీన్ కి తగ్గ మ్యూజిక్ పడితే అదే అబ్సల్యూట్ సినిమా. కానీ అప్పుడప్పుడు స్క్రీన్ మీద సీన్ ఏమంత లేకపోయినా ఓన్లీ మ్యూజిక్ వల్ల ఆ సీన్లు లేస్తాయి. జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన డ్యూటీ వల్లే సినిమాలు హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కోసారి సినిమా మరీ రొట్టలాగా ఉంటే ఇంకేం చేయలేం. అలాంటప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరు గమనిస్తే కొన్ని ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా అద్భుతమైన మ్యూజిక్ ఉంటది. అలానే ఈ ఇయర్ కూడా కొన్ని బెస్ట్ ఆల్బమ్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, కానీ ఆల్బమ్స్ మాత్రం అన్ని హిట్టే. 2025 లో టాప్ 10 బెస్ట్ ఆల్బమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మీకు 3 విషయాలు చెప్పాలి. 1, ఇక్కడ ఆల్బమ్ అంటే సాంగ్స్ ప్లస్ బీజిఎం రెండు కలిపే అని అర్థం. 2, ఈ వీడియోలో నేను చెప్పే సినిమాలన్నీ తెలుగు సినిమాలు లేదా తెలుగులో డబ్బైన సినిమాలు మాత్రమే. 3, ఈ వీడియోలో ఏ బీజిఎం అయినా 5 సెకండ్స్ ప్లే అవుతాయి. అంతకన్నా ఎక్కువ ప్లే చేస్తే కాపీరైట్స్ వస్తాయి. మీకు ఏదైనా బీజిఎం నచ్చితే వీడియో అయ్యాక వెళ్ళి వినేయండి. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 10 తెలుసు కదా, చాలా రోజుల తర్వాత తమనానికి ఒక రిఫ్రెషింగ్ ఆల్బమ్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. యాక్చువల్ ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. ఈ సినిమాలో ఓవర్ ద టాప్ సీన్స్, ఫైట్స్ లాంటివి ఏం ఉండవు. మొత్తం సినిమా అంతా కాన్వర్జేషన్స్ ఉంటాయి. 2 మంచి సాంగ్స్ ఇచ్చేసాను అని అనుకుని వదిలేస్తే అలా అవ్వదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగోపోతే సినిమా బోర్ కొట్టేస్తది. సినిమా అస్సమైంది కానీ మ్యూజిక్ పర్లేదు. అందుకే 10th నెంబర్ లో వేసా. నంబర్ 9 రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ ప్లస్ సంతోష్ నారాయణ డెడ్లీ కాంబో. కార్తిక్ డైరెక్ట్ చేసిన మూవీస్ లో టాప్ మూవీస్ అన్నిటికీ సనాయే మ్యూజిక్, ఒక్క పేటాక్ తప్ప. ఈ కాంబో అంత స్పెషల్ అవడానికి రీజన్ ఈ మూవీస్ లో సంతోష్ నారాయణ మ్యూజిక్ 2 రకాలుగా ఉంటది. ఎక్స్ట్రీమ్ మాస్ బీట్స్ ఉంటాయి అండ్ ఫారెన్ పాప్ కల్చర్ లాంటి స్టఫ్ కూడా ఉంటది. ఇలా అసలు సంబంధమే లేని 2 టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ని బ్లెండ్ చేయడమే సంతోష్ నారాయణ స్పెషాలిటీ. మరో పక్క కార్తిక్ సుబ్బరాజ్ సినిమాల్లో క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అన్ని ఇలానే ఉంటాయి. సీన్ లో క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతుందో మ్యూజిక్ కూడా ఆ ఫ్లో లోనే వెళ్తది. రెట్రోలో కూడా అంతే. హీరో పారి క్యారెక్టర్ ఆర్క్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో తిరుగుతుంది. ఒక్కో ఫేజ్ లో మ్యూజిక్ ఒక్కోలా మారిపోతుంది. సినిమాలో మ్యూజిక్ అంతా బాగుంటది కానీ పీక్ స్పాట్ మాత్రం ఇంటర్వెల్లే. అప్పటి వరకు పారి నవ్వడానికి ఎంత ట్రై చేసినా నవ్వు రాదు. అలాంటోడు ఫస్ట్ టైం మెల్లిమెల్లిగా అలా స్లోగా నవ్వుతాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జయ్యమని లేస్తది. అబ్సల్యూట్ సినిమా. కనీమా సాంగ్ కి మామూలు క్రేజ్ రాలేదు. ముందే సాంగ్ ఎంత పాపులర్ అంటే దానికి తోడు మూవీలో సింగిల్ టేక్ లో తీసి ఇంకా సర్ప్రైజ్ చేశారు. మిగిలిన 2 సాంగ్స్ కూడా బాగుంటాయి. ఓవరాల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఇన్ 2025. నెంబర్ 8 మిరాయ్. Of course, talent without work is nothing. ఎస్, ఇదే నిజం. ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ 2013 నుంచి 2023 వరకు 10 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఒక్క బ్రేక్ కూడా రాలేదు. జస్ట్ ఊరు పేరు తెలియని చిన్న సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ ఉండిపోయారు. అలా ఉండిపోయిన అతనికి మళ్ళీ ఇంకో చిన్న సినిమా అయిన హనుమాన్ దొరికింది. ఇండియా ప్రతిరోజు వినే హనుమాన్ చాలీసాకి ఇంకో మోడర్న్ వర్షన్ చేసే ఛాన్స్ దొరికింది. సరే అని ఒక పవర్ఫుల్ వర్షన్ చేసి వదిలితే మొత్తం ఇండియా అంతా ఊగిపోయింది. ఆ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు గౌరా హరి. లాస్ట్ ఇయర్ హనుమాన్ తో ఒక ఊపు ఊపితే ఈ ఇయర్ మిరాయ్ తో మళ్ళీ వచ్చారు. ఈ 2 సినిమాలు ఇంత హిట్ అవడంలో మేజర్ రోల్ మ్యూజిక్ దే. హనుమాన్ లో హనుమంతుడిని చూసినప్పుడైనా, మిరాయ్ లో శ్రీరాముడిని చూసినప్పుడైనా సరే తన మ్యూజిక్ తో గూస్ బంప్స్ వచ్చేలా చేస్తారు. సినిమాకి కావాల్సిన హైప్ అంతా వైబ్ ఉంది సాంగ్ తో తెచ్చేసి సినిమాలో బీజిఎంస్ అన్ని అదరగొట్టేశారు. నెంబర్ 7 కాంతారా చాప్టర్ 1. ఇప్పటివరకు ఇండియాలో చాలా డివోషనల్ మూవీస్ వచ్చాయి. అన్ని సినిమాల్లో మ్యూజిక్ టాప్ లెవెల్ లో ఉంటది కానీ కాంతారాలో మ్యూజిక్ వెంట ఒక ఫీలింగ్ వస్తది. ఏదో ప్యూరెస్ట్ థింగ్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు బెస్ట్ డివోషనల్ ఫీలింగ్ వస్తది. కాంతారా చాప్టర్ 2 లో వరాహ రూపం సాంగ్ మొత్తం సినిమాకే హైలైట్. అప్పట్లో ఈ ఒక్క సాంగ్ గురించి సినిమాకి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే చాప్టర్ 1 లో కూడా అది కంటిన్యూ అవుతది. బ్రహ్మ కలస సాంగ్ లో ఎగ్జాక్ట్ 4 minutes 10 seconds కి ట్రాన్సే డైరెక్ట్ గా శివుడు కనిపించేస్తారు. అదే కాదు, పూనకాల్ సీన్స్ లో సౌండ్స్ కి మనకు పూనకాలు వచ్చేస్తాయి. నార్మల్ సినిమాలకి మ్యూజిక్ ఎలా అయినా చేయొచ్చు కానీ ఇలాంటి సినిమాలకి చేయాలంటే ఎంతో సత్తా ఉండాలి. ఒక డివోషనల్ మూడ్ లో ఉంటేనే ఇలాంటివి పాసిబుల్ అవుతాయి. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడి సినిమా చూసిన వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నెంబర్ 6 డాకు మహారాజ్. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ ఎక్స్పీరియన్స్ డాకు ఇంటర్వెల్. తమనన్న గాడ్ మోడ్. మూవీలో వాడు 3 మెయిన్ బీజిఎంస్ కలిపి ఒకేసారి కొట్టేస్తాడు. నందమూరి తమనన్న అనడంలో తప్పే లేదు. అందుకే బాలయ్య పోర్షా కారు కూడా గిఫ్ట్ ఇచ్చారు. సినిమా అంతా బీజిఎం చంపేస్తాడు కానీ ఇక్కడ జరగాల్సిన హై వోల్టేజ్ మాస్ అంతా ఆల్రెడీ అయిపోతుంది. బాలయ్య ఈ అంకుల్ ని బండికి నిమ్మకాయ సెట్ చేసినట్టు సెట్ చేశాక మరి నేను మొదలెట్నా
అన్ఎక్స్పెక్టెడ్ మాస్ ఫీస్ట్ అయ్యా తమనన్న అసలు గ్యాపే ఈడు ఒకటే ఊపులో ఊపేస్తాడు. నెంబర్ 5 మహావతార్ నరసింహ. మనం శామ్సీస్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. మహావతార్ నరసింహ సినిమాలో బీజియం బాగుంటది కానీ ఈ సాంగ్ విన్నాక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నెక్స్ట్ సీన్ లో నరసింహస్వామి ఎంట్రీ కొట్టే రోర్ ఆఫ్ నరసింహ వింటే గూస్ బంప్స్ తో కూడిన ఊపుతో వచ్చిన తన్మయత్వం. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చింది ఎవరని ఇంటికొచ్చాక గూగుల్లో చూస్తే శామ్ సిఎస్ అని ఉంది. ఓకే, శామ్ సిఎస్ మంచి మ్యూజిక్ డైరెక్టరే. ఆల్రెడీ విక్రమ్ వేద, ఖైదీ లాంటి సినిమాలు చేశాడు కదా అనుకున్నా. అప్పుడే ఒక విషయం తెలిసింది, శామ్ సిఎస్ ఒక క్రిస్టియన్. ఇది తెలిసాక ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయన క్రిస్టియన్ అయినా మన హిస్టరీని తెలుసుకొని ఒక యానిమేషన్ సినిమాకి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చాడంటే అది మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇలాంటివి చూసినప్పుడు ఒక మాటే గుర్తొస్తుంది, వర్క్ ఈస్ గాడ్. అంతే. నెంబర్ 4 సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కు ముందు వదిలిన గోదావరి గట్టు సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్. రమణ గోగుల్ గారితో పాడించి అక్కడే ఛాన్స్ కొట్టేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సాంగ్ వచ్చిన క్రేజ్ చూస్తే మత్తి పోయేది. రీల్స్ లో, టీవీలో, ఆటోలో ఎక్కడ చూసినా ఈ పాటే. ఈ పాట ఇంత హిట్ అయిపోవడానికి కారణం అందులో ఉండే లిరిక్స్. విన్న ఫస్ట్ టైం గా అందరికి ఎక్కిసింది. ఆంటీ అంకుల్ అయితే ఇంట్లో సీక్రెట్ గా డూయెట్లు. ఆ తర్వాత మీను సాంగ్ తో ఇంకో 6 మంచి యూత్ఫుల్ సాంగ్ లా ఉంటది. వెంకిమావ సడన్ గా కుర్రోడు అయిపోతాడు. ఇంకేం ఉంది, ఈ 2 సాంగ్స్ తోనే సినిమాకి కావాల్సిన మార్కెటింగ్ అంతా అయిపోయింది. అలాగే సినిమా బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది. ఇవి కాకుండా సినిమాలో ఇంకొన్ని సాంగ్స్ అండ్ బీజిఎం కొంచెం అటు ఇటు ఉన్న ఎలాగోలా లాగేశారు. నెంబర్ 3 కూలీ. ఈ ఇయరే కాదు, అది ఏ ఇయర్ అయినా బెస్ట్ అనే లిస్ట్ వేస్తే అందులో అనిరుద్ధ్ లేకుండా అది పూర్తి అవ్వదు. కూలీకి ప్రీ సేల్స్ లోనే 100 crores గ్రాస్ వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? కూలీకి కొట్టిన ప్రతి సాంగ్, ప్రతి బీజియం అన్ని చార్ట్ బస్టర్సే. చిక్కుటుతో స్టార్ట్ చేసి మౌనిక లిరికల్ సాంగ్ అయితే ఏకంగా 230 million వెళ్ళిపోయింది. అసలు బక్కోడు బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడా లేదా ఏది పట్టుకుంటే అది బెస్ట్ అయిపోతుందో తెలియదు కానీ అసలు ప్రతిసారి ఎలా అన్నా ఆ తర్వాత పవర్ హౌస్ సాంగ్ వదిలాడు. హుకుం లాంటిది ఇంకోటి దించుతాడు అనుకుంటే అప్పుడు అందరినీ ఎలా సర్ప్రైజ్ చేశాడు. ఇక బీజిఎం అయితే దయాల్ థీమ్, దయాల్ టు టైటిల్ ట్రాన్సిషన్, మోనికా ట్రాన్సిషన్, చైర్, డిస్కో, కాళీషా ఇలా అన్ని బాగుంటాయి. ఆఖరికి బస్ ఫైట్, పవర్ హౌస్, డిస్కో కలిపి కొట్టేస్తాడు. ఇదెక్కడ మోసరా మామ, ఏదైనా ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే అనిరుద్ధే. నెంబర్ 2 డూడ్. కెరీర్ స్టార్టింగ్ లో ఒక ఊపు ఉంటది, అది సహజమే కానీ ఫస్ట్ సినిమాకి ఎంత బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఈ రోజు డూడ్ సినిమాకి 100+ కలెక్షన్స్ వచ్చాయంటే దానికి కారణం ఈ ఒక్క సాంగే. ట్రైలర్ చివరిలో వచ్చిన ఈ బీజిఎం ని మన కుర్రోళ్ళు మామూలుగా ట్రెండ్ చేయలేదు. ఎక్కడెక్కడో చరిత్ర చూడని కపుల్స్ అన్నిటికీ ఈ బీజిఎం వేసి సోషల్ మీడియాలో సావగొట్టారు. ఈ సాంగ్ బాగుంటది ఓకే, కానీ మిగిలిన సాంగ్స్ ఇంకా బాగుంటాయి. అన్ని సాంగ్స్ ని చార్ట్ బస్టర్స్ చేసి సినిమాని సింగిల్ హ్యాండెడ్ గా నిలబెట్టాడు. ఇక బీజిఎం అయితే ఈ సినిమాకి OST ని 2 parts గా వదిలేరు. సైడ్ ఏలో 41, సైడ్ బి లో 15 బీజిఎంస్ ఉంటాయి. సైడ్ బి మొత్తం ఓరం బ్లడ్. ఎవడైనా తక్కువ పని చేశాడు వేసుకున్నారు అంటే ఒక అర్థం ఉంది, కానీ ఇక్కడ మనోడు ఎక్కువ పని చేసినందుకు వేసుకుంటున్నారు. ఓరం బ్లడ్ ఎప్పటికీ నెవర్ ఎండింగ్ అని 10,000 వర్షన్ కావాలి, 1,00,000 వర్షన్ కావాలని ట్రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ రాక్ సినిమా అంతా ఓరం బ్లడ్ కొడితే తిట్టినా పర్లేదు, అది కాకుండా 40 scores సపరేట్ గా కొట్టినా ఇలా అనడం తప్పు. ఇన్ని వేరియేషన్స్ కొట్టాలంటే చాలా టాలెంట్ ఉండాలి. 20 ఏళ్ళకి ఇలాంటి మ్యూజిక్ ఇస్తే కమింగ్ ఇయర్స్ లో బెస్ట్ మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ రాబోయే అల్లు అర్జున్ అట్లీ సినిమాకి ముందు సాయి అభ్యంకర్ అనగానే కెరీర్ ఫస్ట్ లోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేడేమో అనుకున్నా, కానీ ఇది బెస్ట్ డెసిషన్ అని డూడ్ చూసాకే అర్థమైంది. నెక్స్ట్ దిస్ ఇయర్ బెస్ట్ ఆల్బమ్ గోస్ టు తమన్స్ ఓజీ. బట్ నేను తమన్ సినిమాలో థియేటర్లో చూడడం మానేద్దాం అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎస్, ఎందుకంటే తమనన్న ఎంత మంచి మ్యూజిక్ కొట్టినా అది థియేటర్లో అర్థమై సావట్లేదు. మిక్సింగ్ లో ఏదో తేడా ఉంది, బేస్ ఎక్కువ, ట్రిబుల్స్ తక్కువ. దానివల్ల థియేటర్లో సినిమా చూసినప్పుడు అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడాడో, ఎక్కడ ఏ బీజియం కొట్టాడో తెలియట్లేదు. మొత్తం బేస్ గుద్దేయడమే. ఆఖరికి సువ్వి సాంగ్ లో కూడా బేసే. బాస్ సరిపోతుందా బేస్? ఫస్ట్ థియేటర్లో చూసినప్పుడు అర్థం కాక ఇంట్లో సౌండ్ బార్ తో చూస్తే అప్పుడు తమనన్న ఏం చేశాడో అర్థమైంది. నేను ఎప్పటికీ తమనన్న చెయ్యడు అనుకున్నది ఒకటి ఓజీకి చేశాడు, అది
ఓజీ టీజర్ వచ్చినప్పటి నుంచి తమనన్న ప్రతిదీ అల్లాడించాడు, కానీ పీక్ మాత్రం ఈ హ్యాపీ బర్త్డే ఓజీ గ్లిమ్సే. పీక్ స్టఫ్ ఇన్ తమన్స్ హోల్ కెరీర్. See you soon. యాక్చువల్లీ ఫస్ట్ ఓజీకి అనిరుద్ కావాలని అందరూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. ఆ తర్వాత తమన్ని తీసుకుంటే అందరూ తిట్టుకున్నారు. హట్ అయిన తమనన్న ఇక ఇలా కాదని కెరియర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకు తెలిసి తమన్ ఇప్పటి వరకు ఎక్కువ డ్యూటీ చేసిన సినిమా ఇదే. ఓఎస్టీ లో మొత్తం 40 ట్రాక్స్ ఉన్నాయి. దట్ ఈస్ తమన్స్ హైయెస్ట్. సినిమా స్టార్టింగ్ లో యాకుజా లీడర్ ఎంట్రీ నుంచి లాస్ట్ లో ఓజీ 2 టైటిల్ కార్డు వరకు చాలా కష్టపడి ఓటీ చేసి మరి ఎలాగోలా సాధించాడు. జానీ అని గన్నకి పేరు పెట్టారు కాబట్టి జానీ బీజియం ఓకే, కానీ అందులో ట్రావెలింగ్ సోల్జర్ కూడా కలిపేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇయర్ మీకు ఎక్కువ నచ్చిన సాంగ్ ఆర్ బీజిఎం ఏంటో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.